హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. కొంతమంది ఇది చూడడానికి చిన్నగా ఉంది కదా అనుకుంటారు, కానీ కొన్ని మిస్టేక్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ బైస్ 5 tables and 8 chairs for 5,000 rupees. He sells the table at profit of 12% and chair at a loss of 8%. If his total gain is 80 rupees, find the cost price of each table. ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఫస్ట్ షాప్ కీపరు 5 tables 8 చైర్స్ని ₹5,000 కొన్నాడు తను. అయితే దీన్ని అమ్మాడనమాట. ఈ సెల్స్ టేబుల్స్, ఈ టేబుల్ని ఏమంటే 12% ప్రాఫిట్కి, అలాగే చైర్ని ఏమంటే 8% లాస్కి అమ్మాడనమాట. ఇఫ్ హీస్ టోటల్ గెయిన్ ఈస్ 80 రూపీస్, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ టేబుల్ అన్నాడు. టేబుల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక టేబుల్ అంటే మనకి 12% ఉంది. ఇలా టేబుల్ నుంచి కనిపెట్టమని అన్నప్పుడు మనం ఫస్ట్ వీటిని ఈక్వల్ చేసుకుందాం. 8% ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇఫ్ హీస్ టోటల్ గెయిన్ ఈస్ 80, గెయిన్ 80 మనం దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. 8ని అంటే -8ని తీసుకుంటున్నాం. ఎప్పుడైనా సరే, ఇప్పుడు సపోజ్ ఇది కనిపెట్టమని అడిగినప్పుడు ఇది తీసుకోవాలి, ఇది కనిపెట్టమన్నప్పుడు ఇది తీసుకోవాలి. అప్పుడు ఆన్సర్ చాలా ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. దీని ఏమంటే రివర్స్ మెథడ్ అని అంటారు. ఈ రివర్స్ మెథడ్లో చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. నేను మీకు ప్రతి పాయింట్ ఎవరి పాయింట్ అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను. లేకపోతే చకచకా చేసుకుంటూ పోవచ్చు. అది చకచకా చేయాలంటే అది ప్రాక్టీస్ బాగా ఉండాలన్నమాట. ఫస్ట్ ఇది, ఆ తర్వాత ఏంటంటే 8%. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉందంటే 5,000. ఈ 5,000 ఇక్కడ మనకు లాస్ 100%. ఈ 2 zeros ఇది క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? -400 వస్తుంది. ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 80, 400. దీని మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఫస్ట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, హై మైనస్ లో, ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ హై ఎంత? 80, లో అంటే లో వాల్యూ -400 చేస్తే ఇది 480 వస్తుంది. ఇక్కడ నేను కొంతమంది గమనించాను, వీళ్ళు ఇక్కడ పొరపాటు చేస్తున్నారు. చాలామంది ఇది ఇక్కడ మిస్టేక్ అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 480 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 80 ఉంది. ఈ వాల్యూస్ మీద ఫస్ట్ మనం ఫోకస్ పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టెప్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 8 ఉంది. డిఫరెన్స్ ఎంత? అగైన్ నేను ఇందాక చెప్పినట్టే, హై మైనస్ లో. హై ఎంత? 12, లో ఎంత? -8, 20 వస్తుంది. సో 20%. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అలా కన్ఫ్యూజ్ అయితే కష్టం. సో ఇప్పుడు ఈ 20%ని 480కి ఈక్వల్ చేసుకుంటాం. అప్పుడు 100%కి ఎంత? దీని ఇలా 100% ఈక్వల్ చేసినట్టే మనకి 12% వస్తుంది అనమాట. 12% అది దేనికంటే టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? 5 tables. సో ఇది 5 tablesకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏదైనా సరే అది న్యూమినేటర్లో వస్తుంది. న్యూమినేటర్ కింద డినామినేటర్ 20, 480 ఫైండ్ అవుట్ చేస్తే ఇది సో 2400 వచ్చింది. ఇది దేనికంటే 5 tablesకి. కానీ క్వశ్చన్ ఏమి అడిగారు? ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ టేబుల్ అన్నారు. ఈచ్ టేబుల్ అన్నారు కాబట్టి 2400/5 కానీ వేస్తే మనకి ఎంత వస్తుంది? 1200 వస్తుంది. ఇది ఆన్సర్. ఓకే, సారీ, 1200 కాదు, 480 వస్తుంది. మిస్టేక్ చేస్తాను.
1200 కాదు 480 వస్తుందన్నమాట. మన అడిగింది ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ టేబుల్ మనకి 480 వస్తుందన్నమాట. ఆన్సర్ 480 వచ్చింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.